వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కొన్నిసార్లు తగ్గేదేలే అంటే నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతారు. సినిమాలో 2.5 గంటల సినిమా కోసం హీరోలు చెప్పిన డైలాగుల్ని పట్టుకొని మేము కూడా హీరోలమని నిజ జీవితంలో ఓవర్ యాక్టింగ్ చేస్తే కథ కంచికి మీరు కటకటాలకు అవుతారు. పుష్ప నేను అని విర్రవీగిండు. చివరికి ఏమైండు? ఎర్రి పుష్పమైండు. ఆ వీడియో చూసేయండి. చూసిండ్రుగా, ఈడు డాన్ జహంగీర్ ఆడిచ్చుకున్నాడు అనమాట. డాన్ జహంగీర్ అని ఇచ్చుకొని పుష్ప తగ్గేదే లేదంటూ హిందువులను బెదిరించేటోడు. ఈడి బలుపు దిగిపోయింది. రోడ్డు మీద నడిపించుకుంటూ తన్నుకుంటూ పట్టుకుపోయినరు. ఒకప్పుడు తనను తాను పాల్తా ప్రాంతానికి డాన్గా భావించుకుంటూ పుష్ప సినిమా డైలాగులు కొడుతూ తగ్గేదే లేనట్టుగా ప్రవర్తించిన జహంగీర్ పరిస్థితి ఇప్పుడు తలకిందులై అగో గట్లుంది. గతంలో ఇతను హిందువులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మే 4వ తేదీ తర్వాత పాల్తాలో శ్మశానాలు, విద్యుత్ దహన వాటికలు నిర్మిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు ఇతని గ్యాంగ్ హిందూ మహిళలపై అరాచకాలకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. మే 4వ తేదీ తర్వాత మరింత మంది మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు వేల సంఖ్యలో హోటల్ గదులను బుక్ చేసినట్లు సమాచారం. ఎందుకు మే 4 అర్థమైందా? ఎన్నికల రిజల్ట్ కదా. ఒకవేళ ఎన్నికల రిజల్ట్ లో గనక టీఎంసీ వచ్చుంటే హిందువుల ఆడపిల్లల మీద అత్యాచారం చేయడానికి వీడు వేల సంఖ్యలో హోటల్ గదులు బుక్ చేసిండు. అంతేకాకుండా కొంతమందిని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇల్లు తగలబెడతా, వాళ్ళను నరుకుతా, సంపుతా అన్నట్టు మాట్లాడిండు. కానీ బీజేపీ వచ్చింది అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఇక పశ్చిమ బెంగాల్లో సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ వచ్చింది ఎవరు? సువేందు అధికారి. బీజేపీ ప్రభుత్వం రావడమే సువేందు అధికారి ఒక సునామీ లాగా అక్కడ ఒక్కొక్కటిని ఏరివేయడం పారేస్తాడు. ఇక అక్రమార్కులను బంగ్లాదేశ్ పంపించేస్తుంటే బంగ్లాదేశ్ బార్డర్ కంచేయడంతో పాటు లోకల్లో ఉన్న ఇలాంటి డాన్లకు చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు పోలీసులు ఈ డాన్ గాన్ని కాలర్ పట్టుకొని చెప్పులు కూడా లేకుండా వీధుల్లో నడిపిస్తూ చెంపలేసుకొని క్షమాపణలు చెప్పిస్తూ బయటకు పట్టుకపోతాడు. ఒకప్పుడు గంభీరంగా కనిపించిన పుష్ప కాస్త ఇప్పుడు పోలీసుల దెబ్బకు భయంతో ఎర్రి పుష్పంలాగా మారిపోయి వణికిపోతాడు. అందుకే తప్పు చేసినోడు ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఈ రోజు హోదా ఉంది, తప్పు చేసినా ఈ రోజు మాకు వెనక పలుకుబడి ఉంది అనుకుంటే ఆ పలుకుబడి దిమ్మ తిరిగే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.